నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్సీ సోము వీర్రాజు శంకుస్థాపన రూపురేఖలు మారనున్న తారక రామానగర్ గోదావరి తీరంలో నేత్రపర్వంగా కార్తీక పౌర్ణమి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు రాజమండ్రి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో జ్వాలాతోరణం తెల్లవారుజాము నుంచే మహాశివునికి అర్చనలు అభిషేకాలు రాజమండ్రి శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లా చారిత్రక రాజమండ్రి నగరంలో పవిత్ర గోదావరి తీరంలో దక్షిణ కాశీగా అలరారుతున్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో కార్తీక మాస వైభవం వర్ణించనలవి కాదు. కార్తీక మాసానికి సమానమైన మాసమేమీ లేదు. శివకేశవులకి ప్రీతికరమైన మాసం ఇది. మహిమాన్వితమైన మాసం. భక్తులు తెల్లవారుజాము నుంచే నదిలో పుణ్యస్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అర్చనలు, అభిషేకాలు, హారతులు, ఉపవాసాలు, మహానివేదనలతో పరమశివునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి జ్వాలాతోరణం కార్యక్రమానికి మరో ప్రత్యేకత ఉంది. ఉమా కోటిలింగేశ్వర స్వామి ఈవో దుర్గా లక్ష్మీబాయి పర్యవేక్షణలో కార్తీక పౌర్ణమి పండుగ పూజా కార్యక్రమాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండు గడ్డితో చేసిన తోరణాలు 2 కర్ర స్తంభాల మధ్య కట్టి దానికి అగ్నితో అలంకారం చేయగా ఆ తోరణాన్ని జ్వాలగా వెలుగుతుంటే ఆ జ్వాల క్రింద నుంచి శివపార్వతుల పల్లకిని ఆలయ అర్చకునితో సహా భక్తులు 3 సార్లు మోసుకుని వెళ్లారు. జ్వాల వలె వెలిగే ఈ తోరణం జ్వాలాతోరణంగా ప్రసిద్ధి. ఇప్పుడు మనం కూడా ఓసారి కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో జ్వాలాతోరణ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. భక్తులు విశేషంగా అరౌండ్ ఒక 2,000 to 3,000 మెంబర్స్ స్వామివారి జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొని ఉన్నారండి. వాళ్ళకి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా పీస్ఫుల్గా కండక్ట్ చేశాము. రాజమహేంద్రవరం గోదావరి గట్టు శ్రీ ఉమామర్కండేయ స్వామి ఆలయంలో కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. స్వామివారికి పంచామృత అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు, ఆలయ అర్చకులు నీలకంఠ శర్మ బృందంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా సాయంత్రం జ్వాలాతోరణం, పల్లకి సేవ, ధూపసేవ కార్యక్రమం జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్లకి సేవ, ధూప సేవలను వీక్షించి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నీలకంఠ శర్మ కార్తీక మాసంలో స్వామివారికి నిర్వహించే కార్యక్రమాల గురించి తెలియజేశారు. కార్తీక పౌర్ణమి, మాస శివరాత్రి, జ్వాలాతోరణం విశిష్టతను తెలిపారు. కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి పర్యవేక్షించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దంపతులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంకాలం స్వామివారికి 1,00,000 పత్రి పూజ, అలాగే నీరాజన మంత్రపుష్పములు, ధూపసేవ, ప్రాకారపు సేవ, ఈ నెల రోజులు కూడా దేవాలయంలో ధూపసేవ, ప్రాకారపు సేవ జరుగుతుంది. ఈ విశేషమైన ఫలితం ఏంటంటే అలా కార్తీక పౌర్ణమితో ఎంతో సమానమైనది మాస శివరాత్రి కూడా. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తరించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాను.
రాజమండ్రి తారక రామనగర్లో 9 కోట్ల 40 లక్షలతో చేపట్టనున్న పనులకు రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోమవీర్రాజు శంకుస్థాపనలు చేశారు. గత 5 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన తారక రామనగర్ ప్రాంతంలో దాదాపు 9 కోట్ల 40 లక్షల రూపాయల పనులు చేపట్టబోతున్నట్టు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు చెప్పారు. 1వ వార్డ్ తారక రామనగర్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలిసి గురువారం ఉదయం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ప్రస్తుతం 65 లక్షల పనులతో పాటు 3 కోట్ల 80 లక్షల పనులు 2 నెలల వ్యవధిలో మొదలుపెట్టబోతున్నామని చెప్పారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రతిపాదించిన 2.5 కోట్ల డ్రైన్ పనులు కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత 3.5 కోట్లతో డ్రైన్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉందని తెలిపారు. ఆరోగ్య రాజమండ్రిలో భాగంగా ఆహ్లాదకర వాతావరణం కల్పించడానికి 30 పార్కులను అభివృద్ధి చేస్తున్నామని, అలాగే 1వ వార్డులో కూడా 4 పార్కులు అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. ఒక పరిష్కారం చూపించారు. సుమారు 2.5 కోట్లు వెచ్చించినట్లయితే ఇంకొక 5.5 కోట్లు పెట్టగలిగితే ఆ వార్డులోని ఆ ప్రాంతంలోని సమస్యకి శాశ్వత పరిష్కారం. అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా ఈ ఒక్క వార్డులోనే ఇప్పటికీ ఒక 2.5 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని మొదలైనవి, కొన్ని పూర్తయినాయి. ఇప్పుడు సోమవీర్రాజు గారి ప్రతిపాదన బట్టి సుమారు 2.5 కోట్లు, ఇంకొక 3.5 కోట్లు పెట్టగలిగితే ఒక 5-6 కోట్లతోటి ఇక్కడ శాశ్వత పరిష్కారం. అంటే వెరసి మొత్తం 9 కోట్లతోటి ఈ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు అతి దగ్గరలో కొన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం, కొన్ని పూర్తి చేసుకోబోతా ఉన్నాం. ఇది కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. తారక రామనగర్లో రోడ్లు, డ్రైన్ల గురించి ప్రస్తుత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దృష్టికి తెచ్చిన వెంటనే స్పందించి పనులు ప్రారంభించడం అభినందనీయమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గతంలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. ఎంపీగా చేసిన మార్గాన్ని భరత్రామ్ని ఒకసారి ఈ ప్రాంతం సందర్శించాలని అడిగితే కమిషనర్తో కలిసి వస్తానని చెప్పేవారని, కమిషనర్ అడిగితే వస్తాంలే అని చెప్పి కాలం గడిపేశారని వాపోయారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పిక్కి నాగేంద్ర, వైశ్రీను, వివిధ ఎండోమెంట్ కమిటీల సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నీళ్లు ఇప్పుడు ఈ పైన పెద్ద అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఒక్కోటి 3 బెడ్రూమ్ అయితే నిన్న ఎవరో చెప్పారు 75 లక్షలు. అలాంటి అపార్ట్మెంట్స్ కడుతున్నారు. వాళ్ళకు కూడా నీళ్లు బయటికి వెళ్ళేటువంటి ఏర్పాటు చేశారు. అది రాజానగరం అసెంబ్లీలో ఉంది. అంత మంచి కార్యాన్ని ఎమ్మెల్యే గారు చొరవతో త్వరగా తీసుకున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. రాజమండ్రి సరస్వతి ఘాట్లో కోటి దీపోత్సవ కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది. రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్ శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అలాగే జ్వాలాతోరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమం ఆలయ మేనేజింగ్ ట్రస్ట్ తోట సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చే చౌదరి, తెలుగుదేశం నాయకులు, నూతన కార్యవర్గ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆలయమంతా హరహర మహదేవ శంభో శంకర అంటూ మహాశివుని ప్రార్థించారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరికి ఆలయ మేనేజింగ్ తోట సుబ్బారావు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. అలాగే మీ పుస్తకులు మీ పిల్లలు అందరూ జాగ్రత్తగా ఉండాలి.
అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో అత్యంత వైభవంగా మాండిక్యోపనిషత్ పల్లకీ సేవ జరిగింది. అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో మాండిక్యోపనిషత్ పల్లకీ సేవ ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ట్రూత్ వివేకామృతం సంస్థ వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురువు శ్రీ వివేకానంద పిలుపునందుకుని వారు భాష్యం రాసిన మాండిక్యోపనిషత్ గ్రంథాన్ని మానవాళి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని ఊరూరా ఉపనిషత్ ఉత్సవం జరిపించాలన్న వారి పిలుపు మేరకు అత్యంత భక్తి ప్రపత్తులతో మంగళ వాయిద్యాల నడుమ ఎంతో వేడుకగా కార్యక్రమాన్ని నిర్వహించారు. మనం నిత్యం ఓంకారాన్ని స్మరిస్తాం, వింటాం. ఆ ఓంకారం యొక్క అసలైన అర్థం ఈ మాండిక్యోపనిషత్తులో తెలిపారని అన్నారు. మాండిక్యోపనిషత్ మానవుడిని మాధవుడిగా ఉద్ధరించగలిగే సమర్థత ఓంకార జ్ఞానం నిండి ఉన్న మాండిక్యోపనిషత్ గ్రంథానికి ఉందని గ్రామస్తులకు ధర్మ ప్రచారం కావించడం జరిగింది. కార్యక్రమంలో సాధకులు అధిక సంఖ్యలో పాల్గొని ఇంటింటికి గ్రంథం యొక్క విశిష్టత తెలియచెప్పడం జరిగింది. గ్రామస్తులందరూ మాండిక్యోపనిషత్ పల్లకీ సేవకు హారతులిచ్చి ఆ జ్ఞానాన్ని ఆసక్తిగా తెలుసుకున్నారు. కార్యక్రమంలో సప్ప శ్రీనివాస్, కొత్తల అప్పారావు, కొత్తల సినాపొసల్లి ప్రసాద్, సబ్బరపు గిరిప్రభాకర్, రావాడ అమ్మాజీ, రెడ్డి ఉమాదేవి గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ గ్రంథాన్ని ఆయన భాష్యం చేశారు. దాన్ని ఈ రోజు మనం అందరికీ తెలియజేసే కార్యక్రమం భాగంగా ఊరూరు ఉపనిషత్తులు ఒక కార్యక్రమం భాగంగా అందరికీ ఊరేగింపుగా తీసుకొస్తాం. All the shlokas with the right meaning to us. I'm greatly honored to be a part of this divine journey. Thank you. రాజమహేంద్రవరం ఇన్నిస్పేట శాఖా గ్రంథాలయ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. నూతన పాలకవర్గం ప్రతినిధులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం ఇన్నిస్పేట శాఖా గ్రంథాలయం తరపున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నిమ్మలపూడి గోవింద్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటైంది. వాడ్రేవు అలువేలు గ్రంథాలయ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఏర్పడిన గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు స్థానిక సరస్వతి ఘాట్లో రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో సమావేశమయ్యారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారికి గోరెంట్ల అభినందనలు తెలిపారు. గ్రంథాలయ అభివృద్ధికి కమిటీ సభ్యులు కృషి చేయాలని శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు. నూతన కమిటీ చైర్మన్ సభ్యులు మాట్లాడుతూ ఇన్నిస్పేట గ్రంథాలయం అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే గోరెంట్లకు, నిమ్మలపూడి గోవింద్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సరస్వతి ఘాట్లో జరిగిన జ్వాలాతోరణానికి జిల్లా గ్రంథాలయ సంస్థ టీనగర్ శాఖ కొత్త కార్యవర్గం, గ్రంథాలయ సంస్థ లైబ్రేరియన్ శ్రీదేవి గారు, కార్యవర్గ సభ్యులు బాబ్జీ గారు, బంగారరాజు గారు, పాల సత్యనారాయణ గారు, వార్డు పెద్దలు అందరూ కూడా వచ్చి ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ సందర్భంగా వార్డేరు అలువేలు గారిని చైర్మన్గా నియమించడం చాలా మేము అంతా కూడా ఆనందిస్తున్నాం. చౌదరి గారు వచ్చి అన్ని కార్యక్రమాలు, అలాగే సుబ్బారావు గారి సమక్షంలో, గోవింద్ గారి సమక్షంలో మేము ఈ రోజుని కార్యక్రమం మా సభ్యులందరూ ఈ సమావేశం చాలా ఇవాళ మా అందరూ కూడా కలిసి సుబ్బారావు గారు ఏర్పాటు చేయడం, సరస్వతి ఘాట్లో ఏర్పాటు చేయడం, గౌతమి సరస్వతి ఘాట్లో ఏర్పాటు చేయడం జ్వాలాతోరణానికి మా అందరిని ఇన్వైట్ చేస్తూ మేము మా అందరం కూడా కలిసి బుచ్చయ్య చౌదరి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. మేము వారికి కూడా మా ధన్యవాదాలు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించే చట్టానికి పార్లమెంట్లో వెంటనే బిల్లు ప్రవేశపెట్టాలని ప్రైవేటు ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ సోషలిస్ట్ కూటమి జాతీయ కార్యదర్శి ఎల్ జైబాబు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని దశాబ్ద కాలంగా పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. 1,76,00,000 మంది అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్నారని, వారికి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. నవంబర్ నెలాఖరు నాటికి అన్ని జిల్లాల పర్యటన పూర్తి చేసుకుని ప్రైవేటు ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ సోషలిస్ట్ కూటమి రాష్ట్ర సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో ఉత్తరాంధ్ర జిల్లాల కార్యదర్శి ఎస్కే జానీ, అప్పలరాజు, గణేష్, రాజు, సుధాకర్ పాల్గొన్నారు. సోషలిస్టులుగా ములాయం సింగ్ యాదవ్ గారు, లల్లూ ప్రసాద్ యాదవ్ గారు, అలానే రామ్ విలాస్ పాస్వాన్ గారు, మాయావతి గారు, నితీష్ కుమార్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు ఉండాలని మాట్లాడుతూనే ఉన్నారు. రాజమండ్రి సారంగధరమెట్ట శ్రీ సారంగధరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి.
రాజమహేంద్రవరం సారంగధరమెట్ట శ్రీ సారంగధరేశ్వర స్వామి శ్రీ బాలా త్రిపురసుందరీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకమనంతరం విశేషంగా స్వామివారిని అమ్మవారిని పూలమాలలతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి దీపాలు వెలిగించి స్వామివారికి సమర్పించారు. కార్యక్రమం ఆలయ కార్యనిర్వహణాధికారి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. రాజమండ్రి ఇన్నిస్పేట మహంకాళేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం ఇన్నిస్పేట గోదావరి నదీ తీరాన వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత మహాకాళేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన ఉదయం భస్మహారతి, మహాశివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం ఆలయ వ్యవస్థాపకులు పట్టపగల వెంకట్రావు ఆధ్వర్యంలో జ్వాలాత్వరణం ఏర్పాటు చేసి అనంతరం స్వామివారికి విశేష హారతులు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కోరుకొండ రోడ్డు శ్రీ వల్లీ దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కోరుకొండ రోడ్డు శ్రీ వల్లీ దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఇసుకవల్లి సుబ్రహ్మణ్యం దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పంచహారతులు ఇచ్చారు. టీటీడీ వేద గణాపటి సుబ్రహ్మణ్య శర్మ వేదపఠనం నిర్వహించారు. శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి ఇసుకబల్లి సుబ్రహ్మణ్యం పూజలు చేసి దీపాలు వెలిగించారు. వంశపారంపర్య ధర్మకర్త మాజీ కార్పొరేటర్ ఇసుకబల్లి శ్రీనివాస్, ఆలయ కమిటీ చైర్మన్ వైవిడి ప్రసాద్, డైరెక్టర్ పుట్టా సుభద్ర, భక్తులు సత్యవాసు, సతీష్, కందికిషోర్, నామనవాసు, శ్రీపాదమోహన్, తాతాజీ, ఇసుకపల్లి విజయకుమార్, అర్చకులు సుబ్రహ్మణ్యం, వీరభద్రులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గాడాల గ్రామ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరుకొండ మండలం గాడాల గ్రామ శివాలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారిని అమ్మవారిని గ్రామ ప్రజలు పల్లకిపై ఊరేగించి అనంతరం ఆలయం వద్ద జ్వాలాతరణం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు శంకుస్థాపన, రూపురేఖలు మారనున్న తారక రామానగర్. గోదావరి తీరంలో నేత్రపర్వంగా కార్తీక పౌర్ణమి, ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు.
రాజమండ్రి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో జ్వాలాతోరణం, తెల్లవారుజాము నుంచే మహాశివునికి అర్చనలు, అభిషేకాలు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.